మిల్క్ నేచర్, మిల్క్ సొల్యూషన్. నేను చెప్తాను కానీ అన్ని వద్దు, కొద్దిగా చాలు. మిల్క్ ఒక చొక్క వేసినా సరిపోదు మనకి. మిల్క్ యొక్క నేచర్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మిల్క్ నేచర్, మిల్క్ యొక్క నేచర్ని, దాని పిహెచ్ని మనం ఇప్పుడు కనుక్కోబోతున్నాము. ఎస్టిక్ నేచర్ ఉందా, బేసిక్ నేచర్ ఉందా అని కానీ మనం యూనివర్సల్ ఇండికేటర్ పెట్టి ఇప్పుడు చూడబోతున్నాము. సో దానికి మనకి ఒక మిల్క్ డ్రాప్ తీసుకొని దానికి వాటర్ యాడ్ చేస్తే మిల్క్ సొల్యూషన్ అనేది మిల్క్ మిక్చర్. దాంట్లో యూనివర్సల్ ఇండికేటర్ యాసిడ్ని అంటే యూనివర్సల్ ఇండికేటర్ని యాడ్ చేస్తే సో దాని నేచర్ మనం తెలుసుకోవచ్చు. దాని పిహెచ్ని కూడా మనం అప్రాక్సిమేట్గా తెలుసుకోవచ్చు. ఇండికేటర్ తీసుకొని ఇది కూడా టెస్ట్ చేయాలి. తర్వాత అంటే మనకి ఏమొస్తుంది, గ్రీన్, డార్క్ గ్రీన్ వస్తుంది కదా. అంటే మిల్క్ కూడా డార్క్ గ్రీన్ వచ్చినట్టు, లైట్ గ్రీన్, లైట్ గ్రీన్ అంటే మనకి 6 to 7 మధ్యలో ఉంటుంది. లైట్ గ్రీన్ అన్నమాట. ఇది ఫుల్ గ్రీన్ కాదు, డార్క్ గ్రీన్ కాదు. అంటే పిహెచ్ అనేది 6కి 7కి మధ్యలో ఉంటుంది. అంటే మిల్క్ అనేది ఏ నేచర్ని కలిగి ఉంటుంది? 6 to 7 మధ్యలో అంటే ఎసిడిక్ నేచర్. మిల్క్ ఏ నేచర్ ఉంటుంది? అంటే వీక్ ఎసిడిక్.